వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే టాపిక్, ఎటు చూసినా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన ప్రతి సెలబ్రిటీని అలాగే ఇన్ఫ్లుయెన్సర్ మీద తాట తీసే ప్రోగ్రాం పెట్టుకున్నారు సజ్జనార్ గారు. అసలు ఏంటి సడన్గా ఈ ప్రోగ్రాం ఏంటి, ఇన్ని రోజులు ఎందుకు ఆపేశారు అని చెప్పేసి నిన్న మీకు క్లియర్గా క్లారిటీ ఇచ్చాను. సజ్జనార్ గారు ఎందుకు ఈ విధంగా ఉన్నారు అని చెప్పేసి, రీసెంట్గా ఎందుకు విజృంభిస్తున్నారు అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రతి ఒక్కరూ చచ్చిపోతున్నారు. ఆ కౌంటింగ్ అనేది పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. సో అందుకని చెప్పేసి సజ్జనార్ గారు యాక్షన్ స్టార్ట్ చేశారు. యాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా రీసెంట్గా ఇంకో అపోహ ఏం జరుగుతుందంటే నాన్ వేసిన ట్రాప్లో సజ్జనార్ అని చెప్పేసి ఆ థంబ్నెయిల్స్ వేయడము, వాటి మీద మాట్లాడడము జరుగుతుంది. సో ఇట్స్ అబ్సల్యూట్లీ ఫాల్స్ ఎలిగేషన్ అది. అంటే అన్వేషణ గారు ఇట్లా వీళ్ళకి ఒక మెయిల్ ద్వారా కొన్ని ట్వీట్ల ద్వారా జరిగిన తర్వాత సో అన్వేషణ ఏం చేశాడంటే సో ఇట్లా ఒక జరుగుతుందని చెప్పేసి సజ్జనార్ గారితో ఆ వీడియో కాల్ మాట్లాడడం జరిగింది. అంతేగాని అంతకు మించి ఏం లేదు అని చెప్పేసి సజ్జనార్ గారు క్లియర్గా క్లారిటీ ఇచ్చేశారు. సో మరి అన్వేషణ మీద కూడా కేసు అయింది కదా, ఇది ఇట్లాంటివి వచ్చినప్పుడు సో చట్టం తన పని తాను చేసుకోబోతుంది. సో తప్పు చేసిన వారికి ఎవరికైనా శిక్ష తప్పదు, అది ఎవరైనా కానీ అని చెప్పేసి సజ్జనార్ గారు క్లియర్గా క్లారిటీ అయితే ఇచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే నిన్న ఈవినింగ్ శేఖర్ భాష, బిగ్ బాస్లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాష పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది. అసలు ఎవరు రావాలి? విష్ణుప్రియ, టేస్టీ తేజ రావాలి. వాళ్ళకు బదులు శేఖర్ భాష అయితే రావడం జరిగింది. ఈవినింగ్ ఒక అరౌండ్ ఒక 5-4 ఆ టైంకి అయితే శేఖర్ భాష రావడం జరిగింది. ఒక ఫైల్ పట్టుకొని స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత సార్తో మాట్లాడడం జరిగింది. అసలు ఏం మాట్లాడాడు అంటే, సార్ యాక్చువల్లీ వాళ్ళకి ఏం తెలియదు, ఇది పొరపాటును చేశారు, సో ఇట్లా జరుగుతుంది, ఇది ఇల్లీగల్ యాప్ అని కూడా వాళ్ళకి తెలియదు, అది వాళ్ళకి కొంచెం టైం ఇస్తే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు, వాళ్ళు వచ్చే పరిస్థితులు లేవు, ఒక 3 రోజులు మాకు టైం ఇస్తే డెఫినెట్గా వాళ్ళు వస్తారు, మీకు ప్రాపర్గా సమాధానాలు చెప్తారు, అన్నిటికీ సహకరిస్తారు అని చెప్పేసి టైం తీసుకొని పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో అది క్లియర్గా గ్రాంటెడ్ అని చెప్పేసి మనకు బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అంటే, డెఫినెట్గా నేను మా బిగ్ బాస్ గ్రూప్లో, మా అందరికి ఒక గ్రూప్ ఉంది, మేము దాంట్లో డిస్కస్ చేశాము, ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అసలు ప్రమోట్ చేయొద్దు, అది లీగలా ఇల్లీగలా పక్కన పెడితే అసలు బెట్టింగ్ యాప్స్ అని ప్రమోషన్ అనేది ఆపేసేయండి అని చెప్పేసి మేమందరం మాట్లాడుకున్నాము. మరి జరిగిన దానికి ఏంటి అని చెప్తే ఫర్దర్గా లీగల్గా వెళ్దాము, ఏది చేసినా సరే దాని గురించి మాట్లాడదాము అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ గురించి శేఖర్ భాష అయితే మాట్లాడడం జరిగింది. సో అసలు విష్ణుప్రియ, టేస్టీ తేజ వీళ్ళు ఎప్పుడు చేశారంటే, మేము గతంలో ఎప్పుడో చేసాము, ఒక 1 year ముందు చేసాము, దాని గురించి అసలు ప్రాపర్గా తెలియదు మాకు, మరి మా పక్కన ఉండే వాళ్ళు చెయ్యొచ్చు అని చెప్తేనే మేము చేసాము, అంతేగాని ఇట్లాంటిది అవుతుంది అని చెప్పేసి మేము అనుకోలేదు అని చెప్పేసి వాళ్ళైతే కొంతమంది రీతు చౌదరి సోషల్ మీడియా ముందుకు వచ్చారు. రీతు చౌదరి కదా, వాళ్ళు సుప్రీత కూతురు అనుకుంటా. సో సబ్జెక్టివ్ ఎర్రర్, ఎవరో సెలబ్రిటీ అయితే వచ్చి చెప్తుంది, మేము తెలియక చేసాము, సారీ క్షమించండి, ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు, తెలియక చేసామని చెప్పేసి ఇట్లాంటి వీడియోలు కూడా విడుదల చేయడం జరుగుతుంది. సో మరి నిన్న మీడియా మొత్తం వెళ్ళిన తర్వాత టేస్టీ తేజ అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చాడు అని చెప్పేసి మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఆయన ఏం మాట్లాడాడు, ఏం జరిగింది అని చెప్పేసి అఫీషియల్గా తేజ అనౌన్స్మెంట్ చేస్తే తప్ప మనకు తెలియదు. సో మరి ముందే ఎందుకు రాలేదు అంటే, మీడియా ముఖ్యంగా శేఖర్ భాష గారు కూడా చెప్పడం జరిగింది, మీడియా వాళ్ళు నిజంగా భయపడుతున్నారు, ఇలాంటి కేసులు వాళ్ళకి కొత్త, ఏం తెలీదు, మీడియా వాళ్ళు ఇంత మంది ఉంటారు, అది ఇంకా ఇష్యూ పెద్దదవుతుంది అని చెప్పేసి, లేనిపోని ఇప్పటికే మా మీద అలిగేషన్స్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు నిజంగా భయపడుతున్నారు, అందుకే రాలేదు అని చెప్పేసి శేఖర్ భాష గారు అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది. సో టేస్టీ తేజ తర్వాత వచ్చాడంట, మాట్లాడి వెళ్ళిపోయారంటే చెప్తున్నారు. ఇంకా విష్ణుప్రియ, రీతు చౌదరి వీళ్ళు కూడా 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి చెప్తున్నారు. ఇదే విధంగా శ్యామల గారు కూడా, సో ఇప్పుడు వైసీపీలో యాక్టివ్గా ఉంటున్నారు ఆమె, సో ఆమె కూడా గతంలో చేసిన బెట్టింగ్ యాప్స్కి డెఫినెట్గా ఆన్సరబుల్ ఇవ్వాలి. సో ఇదే విధంగా ఇన్ఫ్లుయెన్సర్ అందరి ముందు కూడా 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లు అన్నారు, సెలబ్రిటీస్ అన్నారు, ఎవరిని వదిలిపెట్టము, చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది, సో లీగల్గా దానికి ఎలాంటి పనిషబుల్ అఫెన్స్ అయితే ఉందో డెఫినెట్గా అలాంటి శిక్షలు పడతాయని చెప్పేసి అని అంటున్నారు. గతంలో మనం ఇన్ఫ్లుయెన్సర్ మీద చూసాము, 10 పైగా కేసులు పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి, 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఇన్ఫ్లుయెన్సర్కి పడ్డట్టే ఇలాగే సోషల్ మీడియా సెలబ్రిటీస్ మీద కూడా పడుతుందా లేదా, అసలు ఏంటి, వీళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు, వీళ్ళ లీగల్ లాయర్స్ ఎలా మాట్లాడతారు అనేసి మనం డెఫినెట్గా వేచి చూడాల్సి ఉంది. ఇదే విధంగా సోషల్ మీడియాలో డెఫినెట్గా అందరికీ మళ్ళీ చెప్తున్నాను, బెట్టింగ్ యాప్స్ డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు ప్రతి యాప్ని ప్రమోట్ చేయకండి. దాదాపు
300 యాప్స్ పైగా బ్యాన్ చేశారు మన దగ్గర అని చెప్పేసి అయితే రిపోర్ట్స్ అయితే ఉన్నవి. అంటే 300కి పైగా బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడే కాదు, మన తెలుగు స్టేట్స్లోనే కాదు, కొన్ని ఆ స్టేట్లో కర్ణాటక, తమిళనాడు ఇలాంటి వాటిలో కూడా బ్యాన్ చేశారు. అది ఎక్కడ లీగలు అంటే కొన్ని స్టేట్స్లో ఇది లీగల్గానే జరుగుతుంది. సో దాని పరంగా వాళ్ళు ప్రొసీడ్ అయిపోతున్నారు. హర్ష సాయి కూడా ఒక వాయిస్ ఏదో రిలీజ్ చేసినట్టు చెప్తున్నారు. మరి నేను లీగల్గానే చేశాను, లీగల్ యాప్సే చేశాను, ఇల్లీగల్ యాప్స్ అయితే నేను చేయలేదు, మా లీగల్ టీం దాని గురించి చేస్తున్నారని చెప్పేసి హర్ష సాయి కూడా స్టేట్మెంట్ పాస్ చేయడం అయితే జరిగింది. చూడాలి మరి అసలు ఏమవుతుంది, కంక్లూజన్ ఏముంటుంది, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళకి ఏ విధంగా శిక్షలు పడతాయి అని చెప్పేసి చూడాలి. ఇంకో 2 రోజులు అయితే రీతు చౌదరి, విష్ణుప్రియ అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వస్తారని తెలుస్తుంది. సో డెఫినెట్లీ మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి, దీనివల్ల ఎలా పడుతున్నారు, బాధితులు ఎవరైనా ఉన్నా కానీ డెఫినెట్గా మీరైతే కామెంట్ చేయండి. మీరు కోల్పోయారు కదా, మళ్ళీ తర్వాత ఇంకెవరు కోల్పోకూడదు. మీరు ఆ రోడ్డును పడ్డారు డబ్బులు పోగొట్టుకొని తెలియక, అలాగే ఇంకా ముందు ఎవరు పడకుండా అయితే మీ కామెంట్ డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇలాగే శశి టీవీని అయితే ఫాలో చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.